ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పేటీఎంలో మనీ అనే దాన్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే paytm.comలోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో మీరు ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలని ఒక వీడియోలో వివరించాను. ఆ వీడియో ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ ఐడి పాస్వర్డ్ ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత నాకు ఓటీపీ వస్తుందో టైప్ చేస్తే నేను వెరిఫై చేసుకుని లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పేటీఎం వ్యాలెట్ అని చూపిస్తుంది. సో మీరు యాడ్ చేసుకున్న మనీ అనేవి పేటీఎం వ్యాలెట్లో యాడ్ అవుతుంటాయి. అలాగే మీరు ఇక్కడ యాడ్ చేసుకున్న మనీ ఏంటంటే తిరిగి మళ్ళీ బ్యాంక్ పంపించుకోవచ్చు. అలాగే మొబైల్స్ అనే వాటి రీఛార్జ్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మనీ పంపించాలంటే వాళ్ళకి పేటీఎం అకౌంట్ ఉంటే ఈ పేటీఎం వ్యాలెట్లో మనీ వాళ్ళకి పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మనీ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. పేటీఎం వ్యాలెట్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ టైప్ చేయండి. నేను ఏంటంటే ఉదాహరణ 10 రూపాయలు యాడ్ చేస్తాను. తర్వాత హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఉంది కదా, మీకు ప్రోమో కోడ్ ఏమైనా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే 10 రూపాయలు అలా కాకుండా 1000, 2000 యాడ్ చేసినప్పుడు ప్రోమో కోడ్ యూజ్ చేశారు అనుకోండి, మీరు యాడ్ చేసిన ఈ 1000, 2000కి ఒక్కొక్కసారి 10 రూపాయలు, 20 రూపాయలు యాడ్ అవ్వచ్చు. లేదా మీకు ఏదైనా ఆఫర్స్ రావచ్చు, అంటే మూవీ టికెట్స్లో 50% డిస్కౌంట్ కానీ అలా రావచ్చు మీకు. సో నేను నెక్స్ట్ వీడియోలో ప్రోమో కోడ్ ఎట్లా యూజ్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఏంటంటే ఇక్కడ యాడ్ మనీ టు పేటీఎం వ్యాలెట్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీ ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ ఏటీఎం కార్డు మీద ముందు ఏంటంటే మీకు 60 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి గూగుల్లో. ఇదిగోండి, ఇక్కడ ఏటీఎం కార్డుకి ఇక్కడ ఉన్నాయి చూసారా 60 నెంబర్స్. ఇట్లా 60 నెంబర్స్ మీకు ఉంటాయి. అవి ఇక్కడ ఏంటంటే మీరు టైప్ చేసేసి తర్వాత చూడండి, మీకు ఎక్స్పైరీ డేటా ఉంది కదా, ఇక్కడ మంత్ ఇయర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఎక్స్పైరీ డేట్ ఇక్కడ ఉంది చూసారా, ఇదే ఎక్స్పైరీ డేట్. అంటే మీ కార్డులో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ ఉన్నది మంత్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇయర్ టైప్ చేసేసాను. తర్వాత సివి అని ఉంది కదా, చూడండి సివి అంటే ఏముండదు, కార్డ్ బ్యాక్ సైడ్ తిప్పండి. చూడండి, కార్డ్ బ్యాక్ సైడ్ తిప్పితే ఇక్కడ చూడండి మీకు సివి అని ఇచ్చాడు చూసారా, ఇలా 3 నెంబర్లు విడిగా ఉంటాయి. కొంచెం పెద్ద చేసి చూపిస్తాను చూడండి. చూడండి, సెక్యూరిటీ కూడా చూసారా, ఇక్కడ ఈ 3 అంకెల్ని సివి అంటారు. సో మీరు ఆ సివిని టైప్ చేసేసి ఇక్కడ పే నో మోర్ ప్రెస్ చేస్తే మీకు మనీ ఇందులో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, నేను నా డీటెయిల్స్ టైప్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది. సో మీకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ పంపించబడుతుంది. సో మీరు ఆ వచ్చిన కోడ్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి మీకు పేటీఎం వ్యాలెట్లో మనీ అనేవి యాడ్ అయిపోతాయి. సో మీరు ఏ కార్డు వాడినా సరే మీకు మెసేజ్ వస్తుంది, రూపే కార్డ్ కానీ, మాస్టర్ కానీ, విసా కార్డ్ కానీ. సో ఏంటంటే ఇక్కడ వచ్చేసిన కోడ్ టైప్ చేస్తున్నాను, తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఏంటంటే నా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి పేటీఎం వ్యాలెట్లో యాడ్ అవుతాయి. చూడండి, ఇక్కడ 99 రూపీస్ అయిపోయాయి చూసారా. పేటీఎం ఆఫ్ ₹10 రిసీవ్డ్ బై పేటీఎం, ద ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్. సో ఇలా సక్సెస్ఫుల్ వచ్చిందంటే మీకు 10 రూపాయలు యాడ్ అయిపోయినట్టే. ఒకవేళ మీకు కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకోండి, మీరు వదిలేసి మళ్ళీ ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.